వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. తెల్లరాళ్లపల్లిలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ పాన్గల్ మండల మహాసభల ప్రారంభ సూచికగా అరుణ పతాకం ఆవిష్కరించి అనంతరం మహాసభలు ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. పోరాడతాం ప్రజా సమస్యల పరిష్కారానికి, పోరాడతాం ప్రజా సమస్యల పరిష్కారానికి. ప్రజలకై ప్రాణాలిచ్చిన అమర వీరులకు, ప్రజలకై ప్రాణాలిచ్చిన అమర వీరులకు జయప్రదం చేయండి పాన్గల్ మండల మహాసభలను. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్.
విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలంటే గతంలో నియంత్రక పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. కాబట్టి ప్రజా వ్యతిరేక ఎవరు పరిపాలన చేస్తుంటే, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులను ఇంటికి పంపించాలంటే మనం కలిసి వచ్చే శక్తులను కలుపుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఇండియా కూటమిలో భాగంగా మొన్న కాంగ్రెస్ సపోర్ట్ చేయమని కమ్యూనిస్టు పార్టీ పిలిపిస్తే మనం ఒక సిపిఐగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా పర్వాలేదు కానీ మనం మాట మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపించారు. మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. సిపిఎం వాళ్ళు కొల్లాపూర్లో ఒకతో సపోర్ట్ చేస్తే, వనపర్తిలో ఇంకోతో సపోర్ట్ చేస్తే, మరి మక్తల్లో ఇంకోతో సపోర్ట్ చేసి, జిల్లాల్లో రాష్ట్రంలో రకరకాలతో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు సిపిఎం పార్టీ దశ నిర్ణయం లేని పరిస్థితిలో సిపిఎం పరిస్థితి ఉంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ, ఎంఎల్ పార్టీలు రకరకాల ఉన్నటువంటి పద్ధతిలో ఉన్నాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పాలక వర్గాలు మరి ఏం చేస్తున్నారని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్ యుద్ధం అమెరికా కూడా అంటే ఆపుతున్నావు కానీ నల్లగుట్ట పైన దాడులు చేస్తున్నాం. నక్సలైట్లు కర్రెగుట్ట పైన కర్రెగుట్ట పైన దాడి చేస్తూ ఉన్నాం. కర్రెగుట్ట పైన ఎవరి మీద ప్రకటించినామంటే కమ్యూనిస్టులు అయినటువంటి మావోయిస్టుల మీద ఊచకోతకు స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఆపరాట, అక్కడ అమెరికా అధ్యక్షుడు చెప్తా ఆపుతున్నాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా, వామపక్ష పార్టీల నాయకులంతా కూడా అనేక మంది ఆపమని చెప్తున్నారు, శాంతి చర్చలు చేయమని చెప్తున్నారు. నక్సలైట్లు వచ్చి మేము మంచి మాట్లాడండి, ఏదైతే మన అడవులో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నక్సలైట్గా మారి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు శాంతి చర్చలకు రమ్మని ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళ మీద భీకరంగా ఆపరేషన్ కగారు అని చెప్పేసి దాడులు చేసి మారణ హోమం సృష్టించి చంపుతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ ఈ కేంద్ర హోంమంత్రి అని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో మతోన్మాద పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తుందో మనం గమనించాల్సిన అవసరం తెలియజేస్తూ ఇట్లాంటి విషయాల మీద ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడారు. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కమిటీలు కూడా ప్రకటించుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి విషయాలంతా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మన గ్రామ స్థాయి కానీ మండల స్థాయి సమావేశాలు పెట్టి 18వ మహాసభలో విజయవంతంగా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అనేక విషయాలు ఇప్పటికే చాలా వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఉన్నటువంటి పేదలంతా కూడా ఆదుకుంటాం, ఈ దేశంలో ఒక వెలుతురునిస్తామని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చి మూడు సార్లు అయింది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల్లో ఏం వెలుతురునిచ్చారంటే మతాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు. ఈ దేశంలో పేదలకు మతాలకు మారణ హోమాలు సృష్టిస్తున్నారు. ఓ దిక్కు మణిపూర్ సంఘటన, మణిపూర్లో చాలామంది ఊచకోత కోసి మరి ఆ మత కలహాలు జరుగుతున్నటువంటి క్రమంలో జరుగుతుండగానే మరోవైపు ఈరోజు కాశ్మీర్లో తీవ్రవాదుల అమాయక ప్రజలపై తీవ్రవాదుల దాడులు, మరి పార్లమెంటులో పొగబాంబులు వేయడము, ఇట్లాంటివంతా జరుగుతూ ఉంటే ఈ దేశంలో మరి రక్షణ శాఖ ఏం చేస్తుందని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులు వచ్చి కాశ్మీర్లో గుడికి వచ్చినటువంటి మామూలు ప్రజలపైన దాడులు చేస్తుంటే మన రక్షణ శాఖ ఏం చేస్తుందని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సరే, బాగుంది, రక్షణ శాఖ ఏం చేస్తుందో చెప్పరు, పార్లమెంట్లో బాంబులు వేసినా పట్టించుకోరు, మతాల మధ్యలో చిచ్చులు పెడతారు. ఒకవైపు పాకిస్తాన్ వాడు మా తీవ్రవాదులను పెంచిపోసింది కాబట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే యుద్ధం తీవ్రవాదుల మీద, ఎవరైతే ఉగ్రవాదుల మీద ఏమైనా చేయి కానీ మామూలు ప్రజలు యుద్ధం కంటే శాంతి ముద్దని చెప్పేసి చెప్తే అది తప్పనుకుంటున్నారు. యుద్ధాల ద్వారా పరిష్కారం అవుతావా అంటే కావని చెప్తే యుద్ధం ద్వారా పరిష్కారం కాదని తెలిసి కూడా యుద్ధం ప్రకటించిన తర్వాత మరి ఏం చేసినామంటే ఈ ప్రపంచ సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా భారతదేశాన్ని ఈ ప్రపంచంలో మేమే గొప్ప అనుకుంటున్నాం, అమెరికాకు వ్యతిరేకం అనుకుంటున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తే అది వింటున్నటువంటి నరేంద్ర మోడీని మరి మన దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరి ముందర మోకరిల్లిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేశంలో యుద్ధం ప్రకటించినప్పుడు యుద్ధమన్నా చేయాలి, లేదంటే యుద్ధం వద్దనుకున్నప్పుడు నిలబడాలి. కానీ అది కాకుండా అమెరికా అధ్యక్షుడు చెప్పిండు
పాకిస్తాన్ వాడు చర్చలకు వచ్చింది కాబట్టి ఆ చర్చల కోసం బంద్ చేస్తానని చెప్పడం అనేది ఇది సరైనటువంటి విషయం కాదు. అంటే ఈ సామ్రాజ్యవాద దేశం ఏది ప్రకటిస్తే దానికి మనం తల ఒగ్గినట్టు ఉంటుందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. మరోవైపు ఈ దేశంలో మరి సిలిండర్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ అనేక అధిక ధరలు పెంచి ప్రజలను అడ్డి విడుస్తూ మరి నల్ల చట్టాలు చేస్తూ కార్మిక చట్టాలు అన్ని కాలరాస్తూ 4 కోళ్లుగా విభజించి 24 చట్టాలు తెచ్చినటువంటి ఆ చట్టాలంతా కూడా దాన్ని 4 ముక్కలుగా చేసి 4 కోళ్లుగా విభజించి ఈరోజు కార్మికుల పైన పెద్ద పెనుభారం మోపేటట్టు చేస్తూ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమైంది. ఈరోజు సార్వత్రిక సమ్మె ఈరోజు జరగాల్సినటువంటిది రేపు జూన్కు వాయిదా పడిందని చెప్పేసి, ఎందుకంటే యుద్ధం కారణంగా ఈ సమ్మె కూడా ఈరోజు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు బాగా ఆలోచించాలి. కేంద్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసమో ఆలోచిస్తుందని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఆదాని అంబానీల కొమ్ము కాస్తూ కార్పొరేట్ శక్తులకు మరి ఊడిగం చేస్తూ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఒక కమ్యూనిస్టులు మాత్రమే ప్రజలకు చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్కొక్క కార్యకర్త రేపు మన గ్రామాలకు వెళ్ళి ఈ బీజేపీ పాలక విధానాల గురించి ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, రైతు భరోసా ఏమైంది, లేకపోతే రైతు వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం అవి ఏమైందని చెప్పేసి ఇప్పటికి చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి ఒడ్డు నెల అయిపోతే కూడా ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి. 6 గ్యారెంటీల మాట ఏంటి అని చెప్పేసి అనేక సమస్యల మీద ఎవరు మాట్లాడంటే కమ్యూనిస్టులే మాట్లాడారు. కాబట్టి ఈ మహాసభ సందర్భంగా మనంతా కూడా మరి పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడటువంటి నాయకులు అందరూ కూడా మన గ్రామాలకు వెళ్ళి ఆ వరి కుప్పల ధాన్యాల కాడ వరి కుప్పల కాడ కావచ్చు, గ్రామాలలో కావచ్చు, అయ్యా 6 గ్యారెంటీల సంగతి ఏంది, మరి నీవు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల సమస్య ఏందని చెప్పేసి మనం పోరాటం